తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. అనసూయ మళ్ళీ కాంట్రవర్సీ మొదలెట్టింది. ఒక పబ్లిక్ స్టేజ్ మీద వందల మంది చూస్తుండగా చెప్పు తెగుద్ది అంటూ కొందరు కుర్రాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. న్యూస్ రీడర్గా కెరీర్ స్టార్ట్ చేసి బుల్లితెర యాంకర్ నుంచి సినీ నటిగా మారిన అనసూయ రోజు ఏదో ఒక రకంగా ట్రోల్కి గురవుతూనే ఉంటుంది. ఆమె వేసుకున్న బట్టలు స్టైల్ పట్ల కొందరు అభిమానాన్ని వ్యక్తం చేస్తే మరికొందరు విమర్శలు చేస్తారు. ఇద్దరు పిల్లల తల్లివి నీకు ఎక్స్పోజింగ్ అవసరమా అంటూ కొందరు నెటిజన్లు ఆమెను బండ బూతులు తిట్టేస్తుంటారు. ఇక ఆమె పెట్టే పోస్టులు వీడియోలే కాదు, కామెంట్స్ కూడా వైరల్ అవుతుంటాయి. తనపై ఎంత ట్రోలింగ్ జరిగినా అనసూయ అస్సలు భయపడదు. తనను విమర్శించే వాళ్ళకి అదే స్థాయిలో సమాధానం ఇస్తూ ఉంటుంది. ఇక తన గ్లామర్తో ఎంతో మందిని అభిమానులుగా చేసుకున్న అనసూయ అటు సినిమాలు ఇటు ప్రమోషన్లతో రెండు చేతులా సంపాదిస్తోంది. ఇక సోషల్ మీడియాలో భారీ నెగిటివిటీని ఎదుర్కొన్న అనసూయ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే ఊరుకోనని, అందుకే 30 లక్షల మంది ఫాలోవర్లని బ్లాక్ చేశానని చెప్పింది. నీ అకౌంట్ని ఫాలో అయ్యేవారే తక్కువ, అలాంటిది 30 లక్షల మందిని ఎలా బ్లాక్ చేశావంటూ నెటిజన్లు మళ్ళీ ట్రోలింగ్ మొదలుపెట్టారు. బహుశా ఈ రేంజ్లో ఫాలోవర్స్ను బ్లాక్ చేయడం కూడా ఓ రికార్డే కావచ్చు. అదంతా కాసేపు నిజమే అనుకుందాం. తనకున్నదే ఇన్స్టాలో 16 లక్షల మంది ఫాలోవర్స్ అయితే 30 లక్షల మందిని ఎలా బ్లాక్ చేశావమ్మా అని మళ్ళీ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు జనాలు. ఏమో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కలిపి 30 లక్షల మంది ఫాలోవర్స్ని బ్లాక్ చేసిందేమో. యాక్చువల్గా అనసూయ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అన్ని లక్షల మందిని బ్లాక్ చేసేంత నెగిటివిటీ ఆమె మీద ఎందుకు వస్తోంది? ఇది మాత్రం ఆలోచించట్లేదు అనసూయ. పెద్ద పెద్ద స్టార్ల సోషల్ అకౌంట్లను వాళ్లే పెద్దగా చూడరు, వాటిని వాళ్ళ టీమ్స్ మేనేజ్ చేస్తుంటాయి. మరీ అవసరమైన కామెంట్లను వాళ్ళ నోటీస్కి తీసుకొస్తాయి టీమ్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా అంటేనే ఓ నెగిటివ్ వాతావరణం. రకరకాల వ్యక్తులు కేవలం ట్రోలింగ్ కోసమే కోట్లలో ఉన్న ఫేక్ అకౌంట్లు స్వేచ్ఛగా బూతులు, తిట్లు, నిందలు అన్నీ మనకు సోషల్ మీడియాలోనే కనబడతాయి. ఎటొచ్చి ఆ కామెంట్లను చదివి సీరియస్గా రియాక్ట్ అయ్యే అనసూయ వంటి క్యారెక్టర్లే ఈ సోషల్ మీడియాకి పెద్ద సమస్యగా మారాయి. పైగా ఆమె డ్రెస్సింగ్, ఆమె షేర్ చేసే ఫోటోలతో చాలా మంది నెగిటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. అవి చూసి ఆమె నా ఫోటోలు నా బట్టలు నా ఇష్టమంటూ మరింత రెచ్చిపోయి ఎదురుదాడి చేస్తుంది. అంతా విప్పి చూపించే ఫోటోలు పబ్లిక్ డొమైన్లో పెట్టేసి నా బట్టలు నా ఇష్టం, చింపుకొనేసుకుంటా చించేసేసుకుంటా మీరెవరో చెప్పడానికి అంటే ట్రోలర్లు ఇంకా రెచ్చిపోతారు. సోషల్ మీడియా అంటే గోకే కొద్దీ మరింత రెచ్చిపోయే ధోరణి కదా. పైగా ఆమెకు ఎవరైనా ఆంటీ అని ప్రస్తావించినా నచ్చదు, ఏది లైట్ తీసుకోదు. లక్షల్లో ఆహా ఓహో అనే మాత్రమే పొగిడే ఫాలోవర్స్ మాత్రమే కావాలంటే ఆమెకు సోషల్ మీడియాలో అస్సలు దొరకరు. సొసైటీలో ఉన్నట్టే సోషల్ మీడియాలో కూడా రకరకాల వ్యక్తులు ఉంటారు. సో సహించను భరించను అనే పక్షంలో ఇంత భారీ నెగిటివిటీని మోసే బదులు అనసూయ సోషల్ మీడియాకే దూరంగా ఉంటే బెటర్ అనిపిస్తోంది. ఇండస్ట్రీలో ఇంతమంది స్టార్స్ ఉన్నా అనసూయ ఎందుకు టార్గెట్ అవుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. మీకేమైనా తెలిస్తే మీరు కామెంట్లో చెప్పండి. ఈ క్రమంలోనే ఆమె ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళింది. అక్కడికి వచ్చిన వారి గురించి అనసూయ మాట్లాడుతుండగా ముందు వరుసలో ఉన్న కొందరు ఆకతాయిలు ఆమెను కామెంట్లు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అనసూయ చెప్పు తెగుద్ది. మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య, కుటుంబ సభ్యులను ఇలాగే కామెంట్లు చేస్తే ఊరుకుంటారా? ఎదుటి వాళ్ళకి మర్యాద ఇవ్వడం నేర్చుకోండి, మీ ఇంట్లో నేర్పలేదా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇందుకు సంబంధించిన వీడియోలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. మరి అనసూయ కాంట్రవర్సీ కావాలనే చేస్తోందా, లేకపోతే అనవసరంగా ఆమెపై ట్రోలర్స్ విరుచుకుపడుతున్నారా? దీన్ని కూడా కామెంట్ చేసే చెప్పండి.